స్టూడెంట్స్ ఈ రోజు ఈ క్లాస్ లో మన టాపిక్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ సమ్ స్పెషల్ యాంగిల్స్. మనం ట్రిగ్నోమెట్రీలో రేషియోస్ అనగానే భయపడతాం, ట్రిగ్నోమెట్రీ అంటేనే భయపడతాం. ఇప్పుడు మన ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ని మనం ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలో వితౌట్ బై హార్డింగ్ మన చేతితో మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చెప్తాను. మనం ఎక్కడైనా ఎగ్జామ్లో కావచ్చు లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నప్పుడు మనకు టైం సరిపోక ట్రిగ్నోమెట్రీ అనేటువంటి దాన్ని చాయిస్గా వదిలేస్తాం. అటువంటివి లేకుండా ఈజీగా మన చేతితో మన అరచేతితో ఎలా మనం క్యాలిక్యులేట్ చేసుకున్న రేషియోస్ని మనం గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే మన ఎగ్జామ్లో ఎలా అటెంప్ట్ చేయాలనేటువంటిది ఈజీ టెక్నిక్స్ చెప్తాను. ట్రిగ్నోమెట్రీలో మనకు మెయిన్ రేషియోస్ 6 ఉంటాయి. నెంబర్ 1 ఈజ్ సైన్, కాస్, tan, cot, secant and cosecant. These are the 6 ratios of trigonometry. First of all మనం సైన్ తీసుకుంటే మనం 10th క్లాస్ వరకు కూడా మనకు వీటిలో కొన్ని డిగ్రీస్ కావాలి. డిగ్రీస్ వచ్చేసి 0 డిగ్రీ, 30 డిగ్రీ, 45 డిగ్రీ, 60 డిగ్రీ అండ్ 90 డిగ్రీ. ఇవి మనకు వచ్చేటువంటి రేషియోస్. ఈ రేషియోస్ ని మనం మన చేతితో ఎలా చేయగలం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చేతికి ఉన్నటువంటి ఫింగర్స్ కి మనం నేమ్స్ చేయాలి. ఈ 5 ఫింగర్స్ కి మనం నేమ్స్ చేయాలి. ఆ నేమ్స్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ థంబ్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్ అండ్ లిటిల్ ఫింగర్. దీస్ ఆర్ అవర్ ఫింగర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెక్స్ట్ ఏంటంటే మనం నేమ్స్ ఇచ్చాము, వీటికి డిగ్రీస్ నేమ్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మనకు ఉన్నటువంటి ఆ డిగ్రీస్ అన్నిటి కూడా మన 5 ఫింగర్స్ కి నేమ్స్ అసైన్ చేసుకోవాలి. నేనేం అసైన్ చేసుకుంటానంటే థంబ్ ఫింగర్ కి 0 డిగ్రీస్ అండ్ ఇండెక్స్ ఫింగర్ కి 30 డిగ్రీస్ అండ్ మిడిల్ ఫింగర్ కి 45 డిగ్రీస్, రింగ్ ఫింగర్ కి 60 డిగ్రీస్ అండ్ లిటిల్ ఫింగర్ కి 90 డిగ్రీస్ అనేటువంటి అసైన్ చేసుకుంటా. మీరు ఈ సైడ్ నుంచి అసైన్ చేసుకోవచ్చు, ఈ సైడ్ నుంచి అసైన్ చేసుకోవచ్చు. బట్ నేనేం చేశానంటే ఈ సైడ్ నుంచి నేను థంబ్ ఫింగర్ సైడ్ నుంచి నేను అసైన్ చేసుకుంటూ వస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 45 డిగ్రీస్ కి నేను క్యాలిక్యులేట్ చేస్తాను దాని యొక్క రేషియోస్ అండ్ వాల్యూస్. 45 డిగ్రీస్ ఎందుకు తీసుకుంటున్నాను అంటే మీరు ఏ డిగ్రీస్ అయినా 30 డిగ్రీస్ తీసుకోవచ్చు, 45 తీసుకోవచ్చు, 60 తీసుకోవచ్చు, 90 మీకు ఏదైతే ఇష్టం ఉంటుందో దాన్ని చేసుకోవచ్చు. నేను 45 డిగ్రీస్ తీసుకున్నప్పుడు 45 డిగ్రీస్ అనేటువంటివి నేను ఏ ఫింగర్ కి అసైన్ చేశానంటే మిడిల్ ఫింగర్ కి నేను అసైన్ చేశాను. వీ హ్యావ్ టు క్లోజ్ దట్ ఫింగర్. ఇప్పుడు మనకు సైన్ కావాల్సినటువంటి ఫార్ములా విత్ మన హ్యాండ్ కి ఏం ఫార్ములా ఉంటుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 0 డిగ్రీస్ సైడ్ ఫింగర్ బై 2. ఇప్పుడు మనము 0 సైడ్ డిగ్రీస్ అంటే 1 2 రూట్ 2 బై 2. root 2 by number 2 can be written as root 2 into 2. You have to cancel root 2 and root 2. The remaining is 1 by root 2. Sin 45 degrees value is 1 by root 2. Now we have to calculate for the 30 degrees value of sin. Now ఇప్పుడు మనం ఏం చేయాలంటే 30 డిగ్రీస్ ని క్యాలిక్యులేట్ చేయాలనుకున్నప్పుడు 30 డిగ్రీస్ నేను ఏ ఫింగర్ కి అయితే అసైన్ చేశానో ఆ ఫింగర్ ని క్లోజ్ చేసుకోవాలి. తర్వాత నేను 0 డిగ్రీ సైడ్ నుంచి ఏదైతే ఇచ్చానో అవి ఆ ఫింగర్స్ రిమైనింగ్ ఫింగర్స్ నేను క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు 0 డిగ్రీ సైడ్ నుంచి ఓన్లీ 1 ఫింగర్ ఉంది, దట్ ఈస్ ఎ థంబ్ ఫింగర్. నౌ 0 సైడ్ ఫింగర్ రూట్ ఆఫ్ 0 సైడ్ ఫింగర్ బై 2 అంటే రూట్ 1 బై 2. Root 1 means we can write root 1 as 1 by 2. Sin 30 value is 1 by 2. Okay, now 60 degrees చేయాలి. 60 degrees చేయాలన్నప్పుడు నేను రింగ్ ఫింగర్ క్లోజ్ చేయాలి. ఎందుకంటే 0 డిగ్రీస్ 30 డిగ్రీస్ 45 డిగ్రీస్ 60 డిగ్రీస్ కాబట్టి we have to close the 60 degrees finger, that means of రింగ్ ఫింగర్ ని క్లోజ్ చేసినప్పుడు నేను ఇప్పుడు ఏం చేయాలంటే కౌంట్ చేయాలి. ఎక్కడ నుంచి 0 సైడ్ నుంచి 0 డిగ్రీస్ ఎక్కడ నుంచి ఎక్కడైతే నేను అసైన్ చేశానో అక్కడ నుంచి క్లోజ్డ్ ఫింగర్ వైపు నేను క్యాలిక్యులేట్ చేసుకోవాలి, కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 1 2 3 ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు root 3 by 2. ఇంకా ఈ వాల్యూని మనం ఏమి
దాన్ని డెరైవ్ చేయలేం కాబట్టి దాని sin 60 వాల్యూ వచ్చేసి √3/2. ఇప్పుడు 90 డిగ్రీస్ తీసుకుంటే మనం 90 డిగ్రీస్ తీసుకుంటే we have to close the little finger. ఇంకా రిమైనింగ్ ఫింగర్ సైడ్ is 1 2 3 4 fingers. √4/2. √4 means √4 can be written as 2. √4 can be written as 2 and remaining is 2. 2 get cancelled, remaining 1. Sin 90 value 1. Sin 90 value 1. Remaining 0 degrees. For the 0 degrees, we have to close the thumb finger. ఇప్పుడు మనం థంబ్ ఫింగర్ క్లోజ్ చేసినప్పుడు 0 డిగ్రీస్ క్లోజ్ చేసినప్పుడు ఏమన్నా ఉన్నాయా? ఇంకేం లేవు కాబట్టి we have to write √0/2. √0/2 means 0. 0 by anything is equal to 0. So sin 0 is equal to 0 degrees. సో ఇంతటితో మనకు సైన్ వాల్యూ అనేది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మనం కాస్ వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు నేను కాస్ కనుక్కోవాలి, మనం కాస్ రేషియోస్ కనుక్కోవాలి, రేషియో వాల్యూస్ కనుక్కోవాలి అని అంటే దీని ఫార్ములా వచ్చేసి క్వైట్ ఆపోజిట్ టు సైన్. అంటే మనం ఏదైనా ఫింగర్ మనం ఏ డిగ్రీలో ఫింగర్ అయితే మనం క్లోజ్ చేస్తామో దానికి 0 డిగ్రీ సైన్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. బట్ కానీ ఇప్పుడు కాస్కి ఏం చేయాలంటే ఆపోజిట్ సైడ్ నుంచి అంటే 90 డిగ్రీ సైడ్ నుంచి నేను కౌంట్ చేసుకుంటా రావాలి. ఇప్పుడు నేను 30 డిగ్రీస్ తీసుకుంటా. అంటే దాని ఫార్ములా √90 degrees side finger by 2. ఇది మనకు ఫార్ములా. ఇప్పుడు నేను 30 degrees తీసుకుంటే we have to close the finger of index finger. ఇప్పుడు నేను కౌంట్ చేసుకుంటా 90 degrees నుంచి నేను కౌంట్ చేసుకుంటా 1 2 3 అన్నప్పుడు √3/2. ఇప్పుడు cos 30 degrees వాల్యూ ఎంత? √3/2. ఇప్పుడు cos 45 తీసుకుందాం. cos 45 అంటే we have to close the middle finger. Now we have to count from the 90 degrees side. 1 and 2. That means of √2/2. √2 can be written as √2 into √2. √2 get cancelled. Remaining is 1/√2. Cos 45 degrees value is 1/√2. We have to ఇప్పుడు 60 degrees కి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. 60 degrees క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనము ఏ ఫింగర్ మనం క్లోజ్ చేయాలంటే ద రింగ్ ఫింగర్ క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను ఏం చేశానంటే నేను డిగ్రీస్ అసైన్ చేసేటప్పుడు రింగ్ ఫింగర్ కి 60 degrees అసైన్ చేశాను. సో we have to close the ring finger and calculate from the 90 degrees side. So number 1, only one finger is there. √1/2 can be written as 1/2. Cos 60 value is 1/2. Now we have to calculate for cos 0 degrees. ఇప్పుడు cos 0 degrees అంటే నేను 0 degrees అంటే 0 degree ఫింగర్ ని నేను క్లోజ్ చేయాలి, అంటే థంబ్ ఫింగర్ ని క్లోజ్ చేయాలి. కాస్ ఫార్ములా ఏంటంటే క్యాలిక్యులేటెడ్ బై ఫ్రమ్ 90 degrees సైడ్ ఫింగర్ అంటే 1 2 3 4 √4/2. √4 can be written as 2/2. 2 get cancelled, the remaining number is 1. Cos 0 degrees value is 1. Then remaining value for the cos is 90 degrees. Cos 90 అన్నప్పుడు we have to close the 90 degrees finger. That means of little finger క్లోజ్ చేసినప్పుడు 90 degrees సైన్స్ మనం క్యాలిక్యులేట్ చేసే 0 ఫింగర్. సో నేను ఏం చేస్తానంటే √0/2 that means of 0. Cos 90 degrees value is 0. ఇప్పటికి మనకు సైన్ అండ్ కాస్ వాల్యూస్ కంప్లీటెడ్ అయ్యాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే
tan కి కనుక్కోవాలి. tan కి కనుక్కోవాలన్నప్పుడు సేమ్ మెథడ్, బట్ ఫార్ములా చేంజ్ అయిపోతుంది. ఫార్ములా చేంజ్ అవుతున్నది అంటే ఇప్పుడు మనకు ఫార్ములా వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ 0 side finger by 90 degrees side. Now we have to calculate for the tan 60 degrees. Tan 60 degrees అంటే మనం క్లోజ్ చేయాల్సిన ఫింగర్ రింగ్ ఫింగర్. ఎందుకంటే మనం 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees ఇచ్చాం కాబట్టి we have to close the ring finger for tan 60 degrees. Now we have to calculate by the formula. అంటే square root of 0 side finger by square root of 90 side finger. అంటే ఇప్పుడు 0 side finger మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 1 2 3 we have 3 fingers from the 0 side. 3 by we have only from the 90 side finger అంటే root 1. That means of root 3 can be written as root 3. Then tan 60 value is root 3. We have to calculate for the tan 30 degrees. Tan 30 degrees అన్నప్పుడు మనం ఏం చేయాలంటే tan 30 degrees అంటే we have to close the index finger. Now calculate. మనం ఎక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేయాలంటే square root of 0 side finger by 90 side finger. అంటే ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే 0 side finger అంటే 1. That means of root 1 by root 3. This can be written as 1 by root 3. Then tan 30 degrees value is 1 by root 3. Now we have to calculate for the tan 45 degrees. Tan 45 degrees అన్నప్పుడు we have to close the middle finger. Close చేసినప్పుడు ఈక్వల్ సైడ్స్ ఉన్నాయి. అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 0 side finger టు క్యాలిక్యులేట్ చేసుకోవాలి బై 90 degree side finger క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో root 0 side finger అంటే we have 2 fingers, root 2 by from 90 side finger అంటే we have 2 fingers, root 2 get cancel, remaining 1. tan 45 degrees equal to 1. ఇప్పటి వరకు మనం tan 30 కనుక్కున్నాం, tan 40 కనుక్కున్నాం, tan 60 కనుక్కున్నాం. ఇప్పుడు tan 0 degrees ని క్యాలిక్యులేట్ చేయబోతాం. tan 0 degrees అంటే we have to close the thumb finger. Now tan ఫార్ములా తగినట్టు మనం ఏం చేయాలంటే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 0 degrees side finger to by 90 side fingers. అంటే ఇప్పుడు మనకు 0 degrees మనము క్లోజ్ చేసినప్పుడు ఎన్ని ఫింగర్స్ అయితే ఉన్నాయో అన్ని ఫింగర్స్ ఉండాలి. 0 degree సైడ్ ఫింగర్ మనం క్లోజ్ చేసామంటే ఇంకేం ఫింగర్స్ లేవు కాబట్టి root 0 by remaining fingers from the 90 sides 1 2 3 4 root 4. That means 0. tan 0 value is 0. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది రిమైనింగ్ is tan 90 degrees. tan 90 degrees means we have to close the little finger. Now we have to count from the 0 degree side. 0 degree side means 1 2 3 4. Root 4 by then remaining by 0 degree side 0. Root 4 by 0 means then 2 by 0. Anything by 0 is equal to infinite. Tan 90 degrees value is infinite. ఇప్పటి వరకు మనకు సైన్ వాల్యూస్, కాస్ వాల్యూస్ అండ్ tan వాల్యూస్ అయ్యి, బట్ మనకి ఇప్పుడు కావాల్సింది మిగిలిన రిమైనింగ్ రేషియోస్ వచ్చేసి కాట్ రేషియో, సీకెంట్ రేషియో అండ్ కొసీకెంట్ రేషియోస్ అనేటివి మిగిలాయి మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాట్ రేషియో తీసుకుంటే, కాట్ యొక్క రేషియోస్ తీసుకుంటే కాట్ ఈస్ క్వైట్లీ అపోజిట్ టు tan. కాట్ కి సంబంధించి మనకు ఫార్ములా వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ 90 degrees side fingers by square root of 0 degrees side fingers. First of all, నేను కాట్ లోకి
ఇది 60 degrees తో చేస్తా. 60 degrees తో చేయాలంటే we have to close the 60-degree finger, that means of ring finger. మనకి ఇచ్చిన ఫార్ములా ప్రకారం 90 side finger అంటే remaining finger is 1 square root of 1 by 0 side finger అంటే 0 degrees అంటే 1 2 3, remaining is 3 root 3. It can be written as 1 by root 3. Cot 60 value is 1 by root 3. Then ఇప్పుడు నేను cot 45 చేస్తా. cot 45 కంటే we have to close the middle finger, ఎందుకంటే మనం 0 degrees 30 degrees 45 60 and 90 degrees నేను నేమ్స్ అనేటువంటి అసైన్ చేశాను కాబట్టి నేను 40 degrees చేయాలనుకుంటే 40 degrees నేను ఫోల్డ్ చేస్తా. మిగిలిన మనకు ఫార్ములా ప్రకారం 90 degrees side fingers by square root of 0 side fingers కాబట్టి remaining 90 side fingers అంటే remaining fingers are 2, that means of root 2 by remaining 0 side fingers are 2, that means of root 2 get cancelled, remaining is 1. Then cot 45 is 1. Then we have to calculate cot 30 degrees. Cot 30 degrees means we have to fold the index finger. Then by the formula ఇప్పుడు మనం ఏం చేయాలంటే 90 side fingers నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 90 side fingers అంటే 1 2 3 root 3 by then by 90 side fingers by 0 side finger means root 3 by remaining finger is 1 root 1, that means of root 3. Cot 30 degrees means root 3. Now we have to find cot 90 అంటే little finger మనం ఫోల్డ్ చేస్తాం. remaining fingers from the 90 side fingers is 0 by remaining fingers from the 0 side fingers means 1 2 3 4. We have 4 fingers, that means of 0 by 4 by root 4 means 0 by root 2. 0 by anything is equal to 0. Then cot 90 is 0. Then cot 0, we have to calculate the cot 0, that means we have to fold the thumb finger. Now we have to calculate from the 90 degree side fingers 1 2 3 4. Then root 4 by how many fingers from the అంటే మనకు 0 side నుంచి ఎన్ని ఫింగర్స్ ఉన్నాయంటే 0 fingers ఉన్నాయి కాబట్టి root 0, that means of 2 by 0, anything by 0 becomes infinite. Then cot 0 value is infinite. మనం ఇప్పుడు కాట్ వాల్యూస్ అనేటువంటి కనుక్కున్నాం. మిగిలినవి మనకు సీకెంట్ కొసికెంట్ మిగిలి ఉన్నాయి. సీకెంట్ కి మనం తీసుకోవడానికి సీకెంట్ ఫార్ములా వచ్చేసి 2 by square root of 90 degree side fingers. ఇది మనకు సీకెంట్ కి సంబంధించిన ఫార్ములా 2 by square root of 90 degrees side fingers. అంటే ఇప్పుడు మనకు వన్స్ ఒకవేళ మనము 60 degrees తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం రింగ్ ఫింగర్ క్లోజ్ చేస్తాం. రింగ్ ఫింగర్స్ క్లోజ్ చేసినప్పుడు 2 by 90 side degrees అంటే 90 degree side fingers అంటే 1, that means 2 by ఎన్ని ఉన్నాయి 1 square root of 1 అంటే that means 2. then secant 30 కి తీసుకుంటే secant 30 degrees కి తీసుకుంటే ఇప్పుడు మనము we have to close the index finger. now ఈ ఫార్ములాకు తగినట్టు మనము క్యాలిక్యులేట్ చేసుకుంటే 2 by 90 side fingers అంటే 3 ఉన్నాయి, that equal to 2 by root 3. secant 30 వాల్యూ వచ్చేసి 2 by root 3. అదే విధంగా ఇప్పుడు మనము secant 45 తీసుకుంటే secant 45 అంటే క్లోజ్ చేస్తాం, మిడిల్ ఫింగర్ క్లోజ్ చేస్తాము. then 2 by how many fingers from the 90 degree side అంటే 2 fingers ఉన్నాయి, then root 2. 2 can be written as root 2 into root 2 by root 2. root 2 get cancelled, remaining is root 2. then secant 45 degrees equal to root 2. okay.
√2. దెన్ ఇప్పుడు మనము secant 90కి క్యాలిక్యులేట్ చేస్తాం. secant 90 అంటే we have to close the little finger. Now ఇప్పుడు మనకు ఫార్ములా తగినట్టు మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 2/90 సైడ్ 90 డిగ్రీస్ ఫింగర్ సైడ్ అన్నమాట. అంటే 2/90 మనం 90 డిగ్రీస్ దగ్గర మనం క్లోజ్ చేస్తే ఏ సైడ్ ఎన్ని ఫింగర్స్ ఉన్నాయంటే 90 సైడ్ డిగ్రీస్ నుంచి 0 ఫింగర్స్ మీన్స్ 0. ఎనీథింగ్ బై 0 becomes infinite. Secant 90 degrees becomes infinite. The remaining is secant 0 degrees. Secant 0 degrees means we have to fold the thumb finger. Now by the formula we have to calculate from the 90 degree side fingers. 1 2 3 4 means 2/√4. √4 can be written as 2. 2 get cancelled, remaining is 1. Secant 0 degrees equal to 1. ఇంతవరకు మనకు secant డిగ్రీస్ secant యొక్క వాల్యూస్ అయిపోయాయి. రిమైనింగ్ cosecant వాల్యూస్ ఉన్నాయి. cosecant ఫార్ములా వచ్చేసి 2/√0 degrees side. Zero degrees side fingers. Now we have to calculate the cosecant 0. Cosecant 0 ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ cosecant 0 చేసినప్పుడు we have to close the thumb finger by the formula 2/0 degree side finger. 2/√0 that is equal to 2/√0 becomes infinite. Then cosecant 0 is equal to infinite. We have to calculate cosecant 60 calculate చేసుకున్నప్పుడు we have to fold the ring finger. Then by the formula మనం ఇప్పుడు ఫార్ములా ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 2/0 degree side fingers 1 2 3 √3. Cosecant 60 degrees is equal to 2/√3 and then cosecant 45 తీసుకుంటే we have to fold the middle finger. Then we calculate by 2 by remaining fingers is 2. Then √2. 2 can be written as √2 into √2/2. √2 get cancelled, remaining is √2. Then cosecant 45 degrees value is √2. Then remaining values are cosecant 30 and cosecant 90. First of all నేను తీసుకునేది cosecant 30 తీసుకుంటా. cosecant 30 తీసుకుంటే we have to fold the index finger. index finger fold చేసినప్పుడు మనం by the formula ప్రకారం ఏంటంటే 2/√0 degree side fingers. 0 degree side fingers అంటే మనకు remaining fingers are 1. That means of √1. √1 means 2/1. That value is only 2. So cosecant 30 degrees values are 2. Remaining value are cosecant 90 degrees. Cosecant 90 degrees means we have to fold the little finger. Then we calculated by the formula. And ఇప్పుడు మనకు 2/√0 side fingers. 0 side fingers into 1 2 3 4 √4. √4 means 2/√4 can be written as only 2. 2 get cancelled, remaining is 1. Then cosecant 90 degrees value is 1. These are the cosecant values. చిన్న ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని మన హ్యాండ్తో మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ చేసుకుంటే మనకు చాలా ఎగ్జామ్స్లో మనకు అది ఎక్కువగా టైం అనేటువంటిది కలిసి వస్తుంది. కాబట్టి ఈ ఫార్ములాని ఈ యొక్క టెక్నిక్ని మనం యూటిలైజ్ చేసుకుంటే మంచిగా మార్క్స్ మనం గెయిన్ చేయగలం. అండ్ దెన్ మనం ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ని మనం అటెంప్ట్ చేయడానికి ఉంటుంది. కాబట్టి ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని సమ్ స్పెషల్ యాంగిల్స్ అనేటువంటి మనం ఇలా చేయొచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో మెయిల్ ఉంది, మెయిల్లో పెట్టండి, లేకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.